ఇక డీటెయిల్స్ చూస్తే ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేకంగా స్వామివారు దర్శనం కల్పించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు పోలీస్ శాఖ విస్తృత స్థాయి ఏర్పాట్లు చేశారు. భద్రతతో పాటు క్యూ లైన్ల నిర్వహణకు పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా చూస్తే వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయం భక్తుల జయ జయ ధ్వానాలతో మారుమ్రోగుతూ ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన అటువంటి శైవ క్షేత్రం శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అయితే భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు అయితే పెద్ద సంఖ్యలో అయితే తమ మొక్కులను సమర్పించుకునేందుకైతే పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అయితే మనము ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భక్తులు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సమ్మక్క సారలమ్మ జాతర పురస్కరించుకొని కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే తమ మొక్కులను సమర్పించుకునేందుకైతే భక్తులు పెద్ద ఎత్తున తరలి వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనము భీమన్న ఆలయంలో అయితే ఉన్నాము. అయితే గతంలో ఈ భీమన్న ఆలయానికి అయితే చాలా చరిత్ర అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఈ విషయంపై అయితే మనతో పాటు మాట్లాడేందుకు అయితే ఇక్కడైతే అర్చకులు ఉన్నారు. అసలు స్వామి చెప్పండి, ఈ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి ఈ భీమన్న ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ముఖ్యంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి కూడా ఉంది. భక్తులు అయితే చాలా పెద్ద ఎత్తున అయితే వస్తున్నారు. అయితే ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటి? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ యొక్క క్షేత్రాన్ని అర్థం చేసుకోవడం అంటే చాలా కష్టమైనటువంటి, అంటే వాక్కు అర్థం, అంటే నోట్లోంచి వచ్చినటువంటి శబ్దం ఏదైతే ఉందో దాన్ని విడదీయరాదు. ఆ విధమైనటువంటి క్షేత్రం ఇది. అంటే పార్వతీ పరమేశ్వరవు, పార్వతీ రమేశ్వరవు, అంటే శివుడు విష్ణువు కలిసినటువంటి క్షేత్రం ఇది. అంటే లక్ష్మీ సమేతుడైన నారాయణమూర్తి క్షేత్రపాలకుడుగా వెలిసినటువంటి ఒక క్షేత్రం. అయితే దక్షిణ కాశీగా వ్రేయాలుతున్నటువంటి ఒక క్షేత్రం, అనాదిగా నవనాథ సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఒక క్షేత్రము. కాలక్రమం లోపల భక్తుల యొక్క తాకిడి ఎక్కువ ఉండడం వలన భీమేశ్వరుడు భీమేశ్వర ఆలయాన్ని, నకుల సహాదేవులు సోమేశ్వరుడు ఉమామహేశ్వరుని, రాజరాజ నరేంద్రుడు రాజరాజేశ్వర స్వామిని, ఈ విధంగా మనము చరిత్రలు చెప్తున్నాయి ప్రతిష్టాపన చేసినారని. అందులో భాగంగా పునర్నిర్మాణంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి యొక్క సేవలన్నీ కూడా ఈ భీమేశ్వరాలయానికి, అనుబంధ దేవాలయం ఉన్నటువంటి భీమేశ్వరాలయానికి మేము మార్చుకోవడం జరిగింది. తరచుగా ప్రతి పునర్నిర్మాణ ఆలయంలో బాలాలయం అని నిర్మాణం చేస్తారు. కానీ మాకు ఆలయం ఉన్నది ఇక్కడ ఆల్రెడీ, కనుక ఈ ఆలయంలో భక్తుల కోరికలన్నీ కూడా ఇక్కడ నెరవేర్చడానికి మాకు అవకాశం భగవంతుడు కల్పించాడు. రెండవది, ఈ భీమేశ్వరాలయం కూడా సనాతనమైనటువంటి యొక్క పూర్వకాలం నుంచి ఉన్నటువంటి యొక్క క్షేత్రమే. అయితే భక్తులు ఎక్కువ ఇక్కడ రాకపోదురు. అయితే ధర్మదేవత ఎక్కడైతే తిరుగుతుంటుందో, అంటే రాజరాజేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి ధర్మదేవత కోడెముక్కు ఎక్కడైతే ఉంటుందో అక్కడ భక్తులు కోకొల్లలుగా తిరుగుతుంటారు. అదేవిధంగా ఆ రూపంలోనే మనకి ఈ సమ్మక్క సారలమ్మ జాతర రావడము, అందులో భాగంగా ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాతనే అక్కడికి వెళ్ళడం అనేటువంటిది ఆ యొక్క ఆచారంగా వస్తున్నది. కనుక ప్రతి భక్తుడు కూడా వేములవాడకు వచ్చి క్షేత్రాన్ని దర్శించి కోడెముక్కు చెల్లించి వెళ్తుంటారు. అయితే నేడు ముక్కోటి ఏకాదశి అనేది విషయం అయితే అందరికీ తెలుసు. అసలు ఈ ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి? అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది? ముక్కోటి ఏకాదశి అంటే మనము దేవతలు, భగవంతుడు జన్మ ఇచ్చినటువంటి యొక్క మానవులు ఏ రూపకంగానైనా భగవంతుని ఆరాధించవచ్చు, మొదటి శాస్త్రం. రెండవది ఏంటంటే పాల సముద్రాన్ని చిలికినప్పుడు చంద్రుడు ఒక వర్గము, లక్ష్మీదేవి ఒక వర్గము, ఈ విధంగా కొన్ని దేవతలు ఉద్భవించినాయి. కాలసర్పాలు అన్ని, అంటే వాళ్ళ పరగణమంతా కూడా ఈ రోజునాడు విష్ణుమూర్తిని దర్శిస్తారు. అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తున్న సమయమునందు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు శయనించుంటాడు నారాయణమూర్తి. ఇప్పుడు మేల్కొనే సమయం అయింది కనుక ఈ 33 కోట్ల దేవతలందరూ కూడా నారాయణమూర్తిని
మేల్కొల్పేటువంటి యొక్క సమయం కనుక ఈ రోజు పవిత్రమైన రోజు కనుక ఈ రోజు ఎవరైతే దర్శించుకుంటారో వారికి మోక్షం కలుగుతుంది. ఓకే, ఈ భీమేశ్వర ఆలయానికి అయితే ఎంతో చరిత్ర ఉందని అయితే చరిత్రకారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అభివృద్ధి భాగంలో అయితే ప్రధాన ఆలయం అయితే మూసివేయడం జరిగింది. అయితే గతంలో ఈ భీమేశ్వర ఆలయంలోనే ఆ ప్రధాన అక్కడ ఉన్నటువంటి దేవుడు ఉండేవాడు. తర్వాత ఏదో కొన్ని విషయాల వల్ల అయితే ఇక్కడ ఉన్నటువంటి దేవుడు అక్కడికి వెళ్ళడం జరిగింది అనే ఒక భావాలు అయితే ఉన్నాయి. అసలు ఏంటి అది స్టోరీ ఏంటి? దేవుడు వెళ్ళడము అనేది లేదు. దేవుడు సర్వాంతర్యామి. ఆంతరంగికమైన సేవలు జరుగుతున్నాయి. దేవాలయం మూసివేయలే. మనకు దేవునికి ఏ ఏ సమయంలో ఏ ఉత్సవాలు జరగాలన్నా అవన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడ ఆలయంలో. అది ఆంతరంగికంగా జరుగుతున్నాయి, మా చేత జరపబడుతున్నాయి. ఇక్కడ భక్తుల కోరికలకు మాత్రమే, అంటే కోడెన ముక్కులు, అన్న పూజలు, అభిషేకాలు, ఆకుల పూజలు ఇత్యాది కార్యక్రమాలు భక్తులను అనుసరించేటువంటి వాళ్ళ కోరికలను అనుసరించి పల్లాక్ సేవలు, ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ నిర్వహించడానికి కొరకు మాకు అనువైన ప్రదేశం. ఇది ఒక క్షేత్రమే కదా, కనుక ఇక్కడ మేము మార్చుకోవడం లేదు. అంటే మామూలుగా భక్తులు అయితే అక్కడ ఉన్నటువంటి దేవాలయానికి అధికంగా వచ్చారు. మరి ఇప్పుడు ఈ ఆలయంకి అంటే ఈ ఆలయంకి వస్తున్న తర్వాత భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారా, లేకపోతే ఏమైనా తగ్గారా? పెరిగినరు. ఇప్పుడు మనకు అక్కడ మనకి ఏ విధంగా చెప్పాలి మీకంటే, మనకి ఈ సమ్మక్క సీజన్ అయిపోయిన తర్వాత మనకు ఏర్పడుతుంది అంటే ఈ క్షేత్రానికి ఎంత మళ్ళీ ప్రాచుర్యం వచ్చింది, పునః వైభవం ఎట్లా వచ్చింది. గతంలో ఇది వేద పాఠశాలగా విరాజిల్లినటువంటి ఒక క్షేత్రం ఇది. కనుక ఇప్పుడు భక్తులకు మనము ప్రభుత్వం తరపున అధికారులు ఈ ఏర్పాట్లు వసతులు చేశారు కనుక భక్తులందరూ కూడా తరిస్తున్నారు ఇక్కడ దర్శించుకొని. అక్కడ ఉన్నటువంటి విధానంలో ఆలయం చిన్నగా ఉన్నది కనుక మనకు భక్తులు ఎక్కువ కనపడ్డారు. అదే భక్తులు ఇక్కడికి వస్తున్నారు కనుక విశాలంగా ఉంది కనుక మనకు తాకిడి ఎక్కువ లేదు. ఓకే, ఇది మొత్తంగా కూడా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు అయితే ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో భీమేశ్వర ఆలయంలో అక్కడ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన ఆలయంలో కంటే కూడా ఇక్కడ ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువ ఉంది. అయితే ఈరోజు ముక్కోటి ఏకాదశి కావడంతో మరింత భక్తుల తాకిడి కూడా ఎక్కువ ఉంది. సమ్మక్క సారల జాతర కూడా ప్రారంభం కావడంతో భక్తుల అధిక సంఖ్యలో అంటే ఇక్కడ ముందుగా సమ్మక్క సారలక్క జాతరకు వెళ్లే ముందు రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి ఇక్కడ దర్శించుకున్న తర్వాతనే సమ్మక్క సారలమ్మ జాతరను దర్శించుకునే ఆనవాయితీ తరతరాలుగా వస్తుంది అనే విషయం అయితే ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ సంతోష్ కుమార్, రిపోర్టర్ సంతోష్ కుమార్తో వేములవాడ నుంచి.